హాయ్ అండి. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు సింపుల్గా చేపల కర్రీని చేసి చూపించబోతున్నానండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరూ చేపల కర్రీలో వేసేవే, కాకపోతే చేసే మెథడ్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు, లేదంటే ఇంటికి ఎవరైనా వస్తున్నారో 2-3 కర్రీలు వండాలనుకున్నప్పుడు ఈ మెథడ్లో చేపల కర్రీ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర తీసుకొని కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఏ బౌల్లో అయితే కర్రీ వండుకోబోతున్నామో ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఒక టమాటాని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ టమాటా పేస్ట్ని కూడా ఆ ఉల్లిపాయ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో తగినంత కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మెంతి పొడి. మెంతి పొడి అయినా వేసుకోవచ్చు, మెంతులైనా వేసుకోవచ్చు. ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, చింతపండు పులుసు, తగినంత ఆయిల్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాంట్లో కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఈ గ్రేవీ ఆ చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ అవ్వనివ్వాలి. టైం లేదు అనుకుంటే వెంటనే అయినా కర్రీ వండుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక మరుగు రానివ్వాలి. పులుసు మరిగేటప్పుడు ఘాట్లు పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు కూర ఉడకనివ్వాలి. పులుసు అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి స్పీడ్గా చేసుకునే చేపల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.